నాకు ఒక నమ్మకం ఉంది. విభజన తర్వాత స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి. దాన్ని కరెక్ట్ చేయాలి. వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడ నేను చూశాను, 162% వ్యవసాయం అనుబంధ రంగాలపైనే ఆధారపడుతున్నారు. గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే మీరు చూస్తే ఎంబ్లంలోనే నాగలి పెట్టి రైతన్నకు అండగా ఉంటామని రూపకల్పన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వ్యవసాయమే మన బలం. అదే సమయంలో వ్యవసాయంలో అనేక సవాళ్లు వస్తున్నాయి. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే, నేను ఈరోజు ఇక్కడ మీ దగ్గర పొలంలో కూర్చొని మాట్లాడుతున్నానంటే రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వాలి. ఎంత పెద్ద సమస్య అయినా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఎక్కడికక్కడ ప్రణాళికాబద్ధంగా పోతే ఇది సాధ్యం. నేను ఇటీవల కాలంలో 5 ప్రిన్సిపల్స్ పెట్టాను. ఈ జటిలమైన సమస్యని పరిష్కారం చేయడానికి నీటి భద్రత. ఒకప్పుడు నేను చూసేవాడిని ఈ నియోజకవర్గం. కొన్ని నియోజకవర్గాలైతే 1000 అడుగుల కిందన నీళ్లు. భగీరథ ప్రయత్నం చేయాలి రైతులు. అక్కడి నుంచి రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున ఖర్చు కూడా. ఈరోజు మీరు కరెంటు వాడతారు, కిందనెక్కడో నీళ్లుంటాయి. నీళ్లు పైకి రావాలంటే కరెంటు కావాలి. అలాంటి సమస్యలు వచ్చి మళ్ళా కరెంటు సరిగ్గా ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయి. అందుకే మీరు చూస్తే ఈరోజు రాష్ట్రం అంతా శ్రద్ధ పెట్టాం. ఒకప్పుడు నేను ఇప్పుడే మిత్రులు చెప్పారు, మన వెంకటరాజు గారు, ఆయన చెప్పినప్పుడు మీరు వింటే, ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు మాట్లాడాను, చెక్ డ్యాములు మాట్లాడాను, పొలాల్లో చిన్న కుంటలు మాట్లాడాను, ఇంకో పక్క మైండ్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్ని రిపేర్లు చేశాను. అన్నా హజార్ అని పిలిపించి మొత్తం రాష్ట్రం అంతా తిప్పి ఒక చైతన్యం తీసుకొచ్చాం. ఇంకో పక్కన రాజేంద్ర కుమార్ అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఈ యొక్క వాగులు వంకల్లో మళ్లీ నీటి వనరులు పెంచడానికి అనేక ప్రయత్నాలు చేశాం. ఇటీవల కాలంలో నేను వాజ్పేయి గారు ఉన్నప్పుడే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలి, గంగా కావేరి కలపాలని ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈరోజు మళ్ళీ కనీసం ఇది ప్రయత్నం చేస్తే లేట్ అవుతుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నదుల అనుసంధానం చేయాలని మొట్టమొదటిసారిగా గోదావరి జలాల్ని కృష్ణా నదికి కలిపాం. రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారకు కలుపుతాం, గోదావరిని పెన్నా వరకు తీసుకెళ్తాం. ఈ సంవత్సరం 6000 నుంచి 7000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఇంకో పక్క కృష్ణాలో కూడా ఒక 1500 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోయినాయి. ఇందులో ఒక 200 టీఎంసీ మనం వాడుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. దానికే ప్రణాళికలు తయారు చేసుకున్నా. ఇప్పుడు మీకంతా కాలువలు ఉన్నాయి. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఉంది. ఆ కెనాల్ నుంచి కానీ మీకు అందరికీ నీళ్లిచ్చి అన్ని చెరువులకు నీళ్లు పెట్టి 3-4 సార్లు ఇస్తే ఆటోమేటిక్ గా భూగర్భ జలాలు గోపాలపురంలో పెరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రం మొత్తం డిసెంబర్ 1కి 6.2 లేకుంటే 6.8 మీటర్లు భూగర్భ జలాలు వచ్చాయి. మీ నియోజకవర్గం మాత్రం 18 మీటర్లు.